వారి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అన్ని ప్రముఖ దేవాలయాలకు కూడా మాస్టర్ ప్లాన్లు తయారు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 400 కోట్లతో మరి ఈ దేవాలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. దేశంలోని మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురం యాదగిరిగుట్ట దేవాలయ విమాన గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం పనులు జరుగుతున్నాయి. రానున్న బ్రహ్మోత్సవాల నాటికి ఇవి పూర్తి కాబడతాయి. ఇంకా రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం వేములవాడ దేవాలయాల అభివృద్ధి కోసమని మొన్ననే సీఎం గారు వెళ్లి ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. 76 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇంకా భద్రాచలం సీతారామస్వామి దేవాలయం అభివృద్ధిలో భాగంగా భూసేకరణ కోసం 60 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. భద్రకాళి అమ్మవారి దేవస్థానం వరంగల్ మాడవీధుల ఏర్పాటు నిర్మాణానికి 30 కోట్లు కూడా నుంచి నిధులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొడవటంచ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దేవాలయాల అభివృద్ధి కోసం 12.15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కురుమూర్తి మహబూబ్ నగర్ ఇది 110 కోట్లతో కొండపైకి రోడ్డు నిర్మాణము మరియు దేవాలయాల అభివృద్ధికై ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రామలింగేశ్వర స్వామి దేవస్థానం స్థానాల లక్ష్మీపురం వైరా దీనికి కూడా కళ్యాణ వేదిక అభిషేక మండపము వసతి గృహాల నిర్మాణం కోసమని 3.2 కోట్లు మంజూరు చేయడం జరిగింది. శ్రీ మారుతి మందిర్ సలాబాద్పూర్ కామారెడ్డి ఇక్కడ కూడా కళ్యాణ మండపం ప్రాకార మండపం కాంపౌండ్ వాల్ నిర్మాణానికై 6.7 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నర్సింహులపేట మహబూబాద్ జిల్లా దేవాలయ ఆర్చ్ గేట్ ఒకటి ప్రాకారం ఒకటి వసతి గృహముల నిర్మాణం కోసం అని చెప్పి ఇక్కడ కూడా 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. ఈరోజు మాకు ముఖ్యంగా భద్రాచలము కీసరగుట్ట వేములవాడ యాదగిరిగుట్ట వీటి మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.